డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తున్నారు, ఒక్కసారి వినండి. 10 సంవత్సరాల క్రితం వస్తే మన జన సైనికులందరూ బైకులు తీసుకొని సైలెన్సర్లు పీకేసి సౌండ్లు చేసేవాళ్ళు. అంత రా ఎనర్జీ ఉండదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు విన్నారు కదా. 10 సంవత్సరాల క్రితం తను వచ్చినప్పుడు రాజమండ్రిలో యువత రచ్చ రచ్చ చేసి హడావిడి చేశారంట. కానీ ఇప్పుడు ఎవరు లేరు అంటున్నారు. సార్, ఆ వైఫల్యం ఎక్కడ జరిగిందో తెలుసా? మీలోనే. 10 సంవత్సరాల క్రితం మీరు పార్టీ పెట్టినప్పుడు మీ సొంత సిద్ధాంతాలు ఉండేవి, మీ సొంత ఆలోచన ఉండేది, జనానికి ఏదో చేయాలనే తపన ఉండేది. కానీ అధికారం రాకపోయేసరికి, గెలవకపోయేసరికి మీ సిద్ధాంతాలు వదిలేశారు. ప్రజలకు ఏదో చేయాలన్న భావన వదిలేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలి, ఎవరెవరితో కలిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలను అనేది మాత్రమే మీ నినాదంగా మారడం వల్ల మీ జన సైనికులు మారి వేరే వాళ్ళ జెండా ఎంతకాలం మొయ్యాలి మనం అని ఆలోచించి తగ్గారు. సార్, మీకు బాగా గుర్తుందో లేదో, మీకు బాగా పట్టున్న ఏపీ మొత్తానికి చూస్తే 2 జిల్లాలు ఉంటాయి. ఒకటి ఈస్ట్ గోదావరి, 2 వెస్ట్ గోదావరి. ఇక్కడే మీకు ఎక్కువ ఫాలోయింగ్స్ కానీ, ఫాలోవర్స్ కానీ, అభిమానులు కానీ. కానీ అదే ఈస్ట్ గోదావరిలో సెంటర్ పాయింట్ అయినటువంటి రాజమండ్రిలోనే మీకు ఈరోజు మీ కార్యకర్తలు కనబడలేదు, మీ వెనక విజిల్ చేస్తూ రాలేదు, బైక్ సౌండ్ చేస్తూ రాలేదు అంటేనే వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోండి. నిజాయితీగా వారు మారిపోయారు. అబద్ధానికి ఊడిగం చేయలేక నిజాయితీని వెతుక్కుంటున్నారు. మీరు కూడా నిజాయితీగా ఉంటే మీకు సపోర్ట్ ఉంటుంది. నిజాయితీగా లేకపోతే 2029 ఎన్నికల్లో మీ సీటు గెలవడం కూడా మీకు కష్టమవ్వచ్చు. ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు, ఆలోచించండి.